హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ఫుల్ కుకింగ్. ఈరోజు మన కిచెన్లో శరీరానికి ఎంతో చలువ చేసి రిఫ్రెషింగ్గా అనిపించే మస్క్ మిలన్ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకెందుకు లేటు, ఈ టేస్టీ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇందుకోసం ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 1/2 కప్పు వరకు జీడిపప్పును వేసుకొని నీళ్లు పోసి ఒక 20 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా నానిన జీడిపప్పులో నుండి నీళ్లు మొత్తం వంపేసి ఈ జీడిపప్పుని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు బాగా పండిన ఒక కర్బూజా పండు తీసుకోండి. విత్తనాలన్నిటిని తీసేసుకొని మనం గుజ్జుని కలెక్ట్ చేసుకోవాలి. ఇలా గుజ్జు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న గుజ్జుని ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, అలాగే 1.5 కప్పుల వరకు మనం కట్ చేసుకున్న కర్బూజా ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడిని వేస్తున్నాను. మీరు కావాలంటే తురుముకున్న బెల్లమైనా వేసుకోవచ్చు. కర్బూజా పండు యొక్క స్వీట్నెస్ని బట్టి మనం ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వాటర్ పోసి మొత్తం అంతా ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. మీరు సర్వ్ చేసుకునే ముందు ఈ జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే టేస్టీ మస్క్ మిలన్ జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ చాలా టేస్టీ, చాలా హెల్దీ, చేసుకోవడానికి కూడా పెద్దగా టైం ఏం పట్టదు.